said 15 minutes. Well, good evening. You may be seated. అందరు కూర్చోండి. Heavenly Father, open our hearts tonight. పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మా హృదయాలని తెరవండి. To receive the word of the Lord. మీ యొక్క మాటలు వినటానికి మా హృదయాలు తెరవండి. In Jesus' యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. If you will give me 15 minutes of your time. మీ యొక్క విలువైన 15 నిమిషాల సమయం నాకు ఇస్తే, Just 15 minutes. 15 నిమిషాలు చాలు. Completely 100% of your attention. మీ యొక్క 100% అటెన్షన్ నా పైన ఉంచండి. Your whole life can change tonight. మీ యొక్క మిగతా జీవితం అంతా కూడా మారుతుంది. The message I bring you is so powerful. చాలా దూరం నుంచి ఈ మెసేజ్ మీకోసం తీసుకొచ్చాను. It's life changing. ఇది జీవితాలను మార్చే మెసేజ్. Jesus is not just some person. యేసుక్రీస్తు వారు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. He's not some prophet. ఏదో ఒక ఆస్తి లాగా కూడా కాదు. Although he is a prophet. ప్రవక్త మాత్రం కాదు. He's God himself. ఆయన దేవుడై ఉన్నారు. Everything that exists, ఆయన ద్వారానే ఉన్నదంతా కూడా the కలిగి heavens ఉంది. above, ఈ భూమి ఈ ప్రపంచమంతాను, everything that exists ప్రతి ఒక్కటి ప్రపంచంలోని ప్రతి is ఒక్కటి because Jesus created it. యేసుక్రీస్తు వారు మాత్రమే ఇదంతా సృష్టించారు. Tonight, ఈ రాత్రికాల సమయంలో you can have all of your sins removed. మీ అందరి యొక్క పాపములు కడగబడవచ్చు. Tonight, ఈ రాత్రికాల సమయంలో you can be completely forgiven of every wrong thing you've ever done. మీరు చేసిన ప్రతి ఒక్క చెడ్డ పనుల నిమిత్తము మీరు ఖచ్చితంగా మీరు క్షమాపణ పొందుకోగలుగుతారు. The gospel of Jesus is a simple message. యేసుక్రీస్తు వారి యొక్క సువార్త చాలా చిన్నది. Jesus came down from heaven, యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారు. allowed himself to be born on the earth, ఆయన తానే అలౌ చేసుకున్నారు ఇక్కడ ఈ లోకంలో పుట్టడానికి. take on the likeness of man, మనిషి యొక్క జీవితాన్ని ఆయన తీసుకున్నారు. so that he could offer forgiveness to the world. ఎందుకంటే ఆయన క్షమాపణ ఈ లోకానికి ఇవ్వవచ్చు కనుక. This is a true message. ఇది ఒక నిజమైన సువార్త. Back in the beginning, God created the man and the woman. ప్రారంభంలో ఆదిలో దేవుడు ఒక మనిషిని, ఒక నరుడిని నారిని తయారు చేశారు. They used to walk with God every day. వాళ్ళు దేవునితో ప్రతిరోజు కలిసి నడిచేటువంటి వారు, కలిసి గడిపేవారు. And then they disobeyed God. వాళ్ళు ఎప్పుడైతే దేవుని మాటకి అవిధేయత చూపారో, And they were separated. అప్పుడు వాళ్ళు దేవుని నుంచి వేరుపడ్డారు. And since that time until today, అప్పటి నుంచి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు, all the people of the world have been separated from God. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని నుంచి దూరపరచబడ్డారు. Because of our sin. మన పాపముల నిమిత్తం మాత్రమే. Every single person in the world sins against God. ప్రతి ఒక్క మనిషి కూడా, ప్రతి ఒక్క మనిషి యొక్క పాపములు దేవునికి వ్యతిరేకమై ఉన్నాయి. And God is holy. దేవుడు పరిశుద్ధుడు. He is our creator. ఆయన మన సృష్టికర్త. So there's a separation between us and him. అందుకే ఆయనకి మనకి మధ్య ఒక వ్యత్యాసం ఉన్నది. Because of our sins. మన యొక్క పాపములు మాత్రమే. Don't think to yourself that you're not a sinner. You are. మీలో ఎవరు అనుకోవద్దు నేను పాపిని కాదు అని. ఖచ్చితంగా మనం పాపులమే. If you die today, ఈ రోజు మనం మరణిస్తే, and you're caught up before God, ఒకవేళ దేవుడు మిమ్మల్ని పిలిస్తే ఆయన ఎదుటికి, you're standing in his presence, ఆయన ఎదుటిగా నువ్వు నిలబడినప్పుడు, can you look him in the face and tell him your heart is clean? ఆయన మొహంలోనికి, ఆయన కళ్ళలోనికి మీరు చూసి మీ హృదయము చాలా పవిత్రంగా ఉందని మీరు చెప్పగలరా? Can you tell him your hands are clean? మీ చేతులు పవిత్రంగా ఉన్నాయని మీరు ఆయనతో చెప్పగలరా? Can you tell him your heart is pure? మీ హృదయము పరిశుద్ధంగా ఉందని మీరు ఆయనతో చెప్పగలరా? It would be a lie. ఒకవేళ అలా చెప్తే మీరు ఖచ్చితంగా అబద్ధం చెప్పినట్లే. Tonight you can receive Jesus. ఈ రాత్రి కాల సమయంలో మీరు దేవుణ్ణి స్వీకరించవచ్చు.
And he will wash away all your sins. ఆయన ఖచ్చితంగా మీ పాపములన్నిటినీ కడిగి వేస్తారు. When he came from heaven, ఆయన పరలోకం నుండి ఇక్కడికి వచ్చినప్పుడు he allowed himself to be born on the earth. ఆయన తగ్గించుకొని ఈ లోకంలో ఒక నరునిగా పుట్టారు. Why? ఎందుకు? So he could bring forgiveness to every person in the world. ఆయన ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా పాప క్షమాపణ ఇవ్వడానికి. That through him, ఆయన ద్వారా మాత్రమే ఆ క్షమాపణ దొరుకుతుంది. యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే, ఆయన ద్వారా మాత్రమే మనకి పాప క్షమాపణ దొరుకుతుంది. అందుకనే ఆయన పరలోకం నుంచి లోకానికి వచ్చారు. ఆయన తను తగ్గించుకొని మనిషి రూపంలో పుట్టారు. పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భమందు ఆయన జన్మించారు. యేసుక్రీస్తు వారు జన్మించారు.